హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా చాలామందికి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో అడ్మిన్ ప్యానల్ యొక్క కంట్రోల్ అనేది చాలామందికి అర్థం కాదు. సో యూజర్ ప్యానల్ అయితే ఆల్రెడీ చాలా కంపెనీలలో వర్క్ చేసి ఉంటారు కాబట్టి మీకు యూజర్ ప్యానల్ అనేది తెలుస్తుంది, కానీ అడ్మిన్ ప్యానల్ అనేది అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇది బైనరీ యొక్క అడ్మిన్ ప్యానల్ ఇది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇక్కడ ఏముండదు, టోటల్ మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్, ఇన్యాక్టివ్ మెంబర్స్, టోటల్ బిజినెస్, టోటల్ పే అవుట్, విత్ డ్రావల్ రిక్వెస్ట్, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటే కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో ఎంత ఖాళీగా ఉంది కదా, మీరు ఏదైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టుకుంటే కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇది వచ్చేసి అడ్మిన్ ప్యానల్, కంట్రోల్ ప్యానల్ అనమాట. ఇప్పుడు యూజర్స్ అనేటువంటి ఈ ఆప్షన్లో వచ్చేసి మీకు యాక్టివ్ యూజర్స్, ఇన్యాక్టివ్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. 2x టాప్ అనేది వచ్చేసి మీ యొక్క ప్లాన్ క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇది. పేమెంట్ రిక్వెస్ట్ అంటే ఎవరైతే విత్డ్రా రిక్వెస్ట్ అంటే వాళ్ళ అమౌంట్ మీ దగ్గర పిన్స్ కానీ లేదంటే కంపెనీకి అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తారు కదా, ఆ ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయండి. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, యూజర్ ఐడి, డేటు, ప్రూఫ్, ట్రాన్సాక్షన్, ఇది అమౌంట్ డీటెయిల్స్, అంటే ఎక్స్ట్రా డీటెయిల్స్, సెండ్ అమౌంట్ ఎంత సెండ్ చేశారు మీకు అనేది ఉంటుంది. ఇక్కడ మీకు వాళ్ళకి ఎక్స్ట్రాగా కూడా చూడ మీకు లాగిన్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ ఐడీలోకి వెళ్ళి మీరు అమౌంట్ అనేది వేసేటట్టు కూడా ఉంటుంది ఇక్కడ. సో ఆటోమేటిక్గా ఓపెన్ అనేది అవుతుంది అనమాట అది. సో ఇక్కడ వాళ్ళకి అమౌంట్ కానీ లేదంటే పిన్స్ కానీ, మీరు ఏదైతే పిన్ సిస్టమా, ఫండ్ సిస్టమా ఏదో ఒకటి పెడతారు కదా, లేదంటే డైరెక్ట్గా మీరే యాక్టివేషన్ చేసే ఆప్షన్ కూడా పెడతారు. అది ఇక్కడ ఎక్స్ట్రా డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఓపెనింగ్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు కనుక వాళ్ళ ఐడి నెంబర్ కానీ పేరు కానీ కొట్టినట్లయితే సో ఇక్కడ సెర్చ్ బార్లో వస్తుంది అనమాట. తర్వాత విత్డ్రావల్ ఎజిబుల్ అంటే ఇక్కడ కట్ ఆఫ్ కొడితే ఎవరెవరైతే మీరు ఒక కంపెనీలో మినిమం విత్డ్రావల్ ఏదో ఒకటి పెట్టుంటారో, ఎవరెవరైతే ఈరోజు ఇన్కమ్ సంపాదించారో వాళ్ళందరూ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ కొట్టంగానే ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడికి? ఈ పేజ్కి వచ్చేస్తారు. ఒకవేళ కట్ ఆఫ్ అనే ఆప్షన్ లేకుండా వాళ్ళే విత్డ్రా రిక్వెస్ట్ పెడితే మీకు రిక్వెస్ట్ అనే లాగా వచ్చేలాగా పెట్టుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ అనే ఆప్షన్ అనేది ఉండదు. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీకు ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు యాక్షన్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయాలా లేదంటే వాళ్ళకి మీరు రిజెక్ట్ చేయాలా అనేది ఇక్కడ మీరు డిసైడ్ అనేది అవ్వచ్చు అనమాట. తర్వాత వచ్చేసి హిస్టరీ ఆప్షన్. ఈ హిస్టరీ ఆప్షన్లో మీ యొక్క ప్లాన్స్కి సంబంధించిన మీ ప్లాన్లో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయో ఆ ఇన్కమ్స్ అన్నీ కూడా సరే ఇక్కడ షో చేస్తాయి. వాటి యొక్క హిస్టరీ కూడా ఇక్కడ షో చేస్తుంది. కంపెనీ మొత్తంలో ఎవరెవరు బైనరీ ఇన్కమ్ తీసుకున్నారనేది. ఇది అడ్మిన్ ప్యానల్ అండి. తర్వాత న్యూస్ అంటే మీరు ఎవరికైనా న్యూస్ అనేది అంటే స్క్రోల్ ఆప్షన్ అనేది ఏంటి, మీరు ఎవరికైనా విష్ యూ హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి విష్ చేయాలంటే ఇక్కడ మెసేజ్ అనేది టైప్ చేసి వాళ్ళకి అప్డేట్ కొట్టారంటే ప్రతి ఒక్క యూజర్కి అది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి అకౌంట్ అప్డేట్ అంటే మీ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేసుకునేసి మీరు అప్డేట్ కొట్టారంటే ప్రతి ఒక్క యూజర్కి మీ క్యూఆర్ కోడ్ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ కనబడతాయి. తర్వాత మెసేజ్ ఆప్షను, వాళ్ళు ఏదైనా వాళ్ళ ఐడిలో ఒక ఆప్షన్ ఉంటుంది మెసేజ్ చేయడానికి. మీకు వాళ్ళు మెసేజ్లు ఏదైనా చేసినారంటే మీకు ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్కి వస్తుంది అనమాట. రిపోర్టు అంటే ప్లాన్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ప్లాన్ రిపోర్టు, యూజర్ రిపోర్టు, అకౌంట్ రిపోర్టు, డిపాజిట్ హిస్టరీ, విత్డ్రావల్ హిస్టరీ అంటే ఎవరెవరు ఎంత విత్డ్రా చేసినారు, ఈ ప్లాన్ డీటెయిల్స్ మొత్తం ఒక ప్లాన్ యొక్క ఎవడోడు ఎన్ని రెఫరల్ చేసి ఉంటారు, ప్లాన్లో ఏం జరుగునదని చెప్పేసి వస్తుంది. యూజర్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క డేట్లు, అడ్రస్లు మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారో మొత్తం ఉంటుంది అనమాట. అకౌంట్ రిపోర్ట్ అంటే వాళ్ళ యొక్క అకౌంట్ కేవైసీ చేస్తారు కదా, ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ సంబంధించింది. విత్డ్రా హిస్టరీ అంటే ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు, ఓల్డ్ హిస్టరీ అంతా ఏడుంటుంది అనమాట. పాస్వర్డ్ చేంజ్, పాస్వర్డ్, లాగిన్. సో ఇలా సింపుల్గా మీకు అడ్మిన్ ప్యానల్ అనేది చాలా తక్కువ ప్రైజ్కే మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్కి వస్తుందన్నమాట ఈ యొక్క అడ్మిన్ ప్యానల్. మీకు ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఏదైనా ఓపెన్ చేసుకుంటే ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఈ యొక్క ఆప్షన్స్ కూడా ఇక్కడ మనము డెవలప్ చేసి ఇస్తాము. తర్వాత వచ్చేసి ఒకసారి యూజర్ ప్యానల్ చూద్దాము. మీరే చూడండి యూజర్ ప్యానల్ అనేది. ఇక్కడ ఇక్కడ ఇలా వస్తుంది యూజర్ ప్యానల్స్ మొత్తము. ఇక్కడ మీరు గో టు ప్యానల్ కానీ వ్యూ అనే పేజ్కి కానీ వెళ్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ అనే పేజ్కి వెళ్దాము. ఇక్కడ వ్యూ అనే పేజ్లో మీరు యొక్క ఐడి నంబరు అండ్ పాస్వర్డ్,
ఇక్కడ చూసుకొని మీరు లాగిన్ అనేది అవ్వచ్చు అనమాట. అంటే కస్టమర్ యొక్క వాళ్ళ యొక్క యూజర్ ఐడి, వాళ్ళ పేరు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, ఈ 3 ఇక్కడ ఉంటాయి. తర్వాత వ్యాలెట్ అప్డేట్, వాళ్ళ వ్యాలెట్లో ఏదైనా డబ్బులు వేయాలన్నా కూడా మీరు ఇక్కడ అప్డేట్ అనేది చేయొచ్చు. తర్వాత ఈ పిన్ సిస్టమ్, ఇది పిన్ అనేది పెట్టాను. ఒకవేళ మీది ఫండ్ సిస్టమ్ అయితే ఫండ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పిన్ ఒకవేళ వేసి ఉంటే పిన్ డిలీట్ అనేది చేసుకోవచ్చు మీరు. ఓకే. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో నేను కూడా ఒక 2 ఇయర్స్గా మార్కెట్లో ఒక 2 కంపెనీలు, ఎంఎల్ఎం కంపెనీలు నా ఓన్గా నేను నడిపిస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మార్కెట్లో ఎప్పుడు కూడా సరే సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనేది రాకుండా రన్నింగ్లో ఉన్నాను. సో ఇప్పుడు యూజర్ ప్యానల్ అనేది చూద్దాం. యూజర్ ప్యానల్ మీరే చూస్తారు. సో వెయిట్, ఇది ఒక యూజర్ ప్యానల్ బాగుంది కదా. యూజర్ ప్యానల్ ఎక్స్ట్రాడినరీగా. సో ఇక్కడ రిజిస్టరు, ట్రీ, ఈ పిన్, వ్యాలెట్ ఇన్ఫో, డైరెక్ట్ ఇన్కము, తర్వాత వచ్చేసి ఇన్కమ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషను, చేంజ్ పాస్వర్డ్, సెండ్ ఈమెయిల్, రిసీవ్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ టోటల్ ఇన్కము, వ్యాలెట్, బైనరీ, వాళ్ళు ఎంతతో వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు ఆ ఇన్ఫర్మేషను, వాళ్ళ ర్యాంక్. సింపుల్ ప్లాన్ అండి. తర్వాత వచ్చి లెఫ్ట్ లింక్, రైట్ లింక్ కాపీ చేసుకొని మీరు ఎవరికైనా షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే యూజర్ అనే వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇక్కడ చూశారు కదా, ఇది బీవీ సిస్టమ్ ఇది. సో లెఫ్ట్ రైట్ బిజినెస్ టోటల్గా షో అనేది చేస్తుంది. చాలా చాలా సింపుల్గా, చాలా తక్కువ బడ్జెట్తో పాసిబుల్ అయ్యేటువంటి ప్లాన్ అనమాట ఇది. ఓకేనా. సో ఇంకా కూడా ఇక్కడ ట్రీ వ్యూ ఒకసారి మీరు చూద్దరు. ట్రీ వ్యూ అనేది ఎట్లా ఉంటుందని చెప్పేసి చూసినారు కదా, ఎంత బాగుందో. సో దీనికంటే ఇంకా మోడల్ కూడా, ఎక్స్ట్రాడినరీ మోడల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో మీలో ఎవరైనా ఎంఎల్ఎం ప్లాను కావాలనుకుంటే మా దగ్గర బైనరీ ప్లాన్ ఒకటే కాదండి, లెవెల్ ప్లాన్ అయినా, లేదంటే క్రిప్టో కరెన్సీ బేస్ అయినా, మ్యాట్రిక్ ప్లాన్ అయినా, యూని లెవెల్ ప్లాన్ అయినా, లేదంటే రీపర్చేస్కి సంబంధించింది ఏదైనా, ఇంకా ఏదైనా హెల్పింగ్ కాన్సెప్ట్లు అయినా, ఎనీథింగ్, ఆల్ టైప్ ఆఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేస్తాము. ఎలాంటి కాపీ పేస్ట్ లేకుండా కూడా మీకు కావాలన్నా కూడా సపరేట్గా మీకోసం మేము డెవలప్ చేసి ఇస్తాము. ఓకేనా. సో పూర్తి డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో నేను రెస్పాన్స్ అవుతాను. లేదంటే వాట్సాప్లో మీ ప్లాన్ డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.